హాయ్ అండి. నా పేరు సింధు. నేను 1½ ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. CSIR లైఫ్ సైన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేశాను. సో, దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేను 2022 నవంబర్‌లో CSIR నెట్ JRF క్వాలిఫై అవ్వడం జరిగింది. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఆ నోట్సే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో, తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అనంటే మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ మనకు యూట్యూబ్‌లో ఉండేవి అన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. సో, ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దని నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఈ నోట్స్‌ని మీరు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకొని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు డెవలప్మెంటల్ బయాలజీ అండి. ఫస్ట్ యూనిట్. సో, ఈ డెవలప్మెంటల్ బయాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. ఇందులోంచి మినిమం 40 మార్క్స్ స్కోర్ అనేది మనం చేయొచ్చండి CSIR లైఫ్ సైన్స్ నెట్‌లో. ఓకే. సో, వి విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే. ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టెమ్ సెల్ అండి. సో, స్టెమ్ సెల్స్ దే ఆర్ అన్‌డిఫరెన్షియేటెడ్ సెల్స్. స్టెమ్ సెల్స్ అనేవి అవి అన్‌డిఫరెన్షియేట్ సెల్స్ అనేవి. అంటే అవి డిఫరెన్షియేట్ అవ్వవు. డిఫరెన్షియేట్ అంటే వాటి పని వాటికి ఇంకా డిసైడ్ చేయబడలేదు. సో, ఇక్కడ స్టెమ్ సెల్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. ఏంటి అనంటే మనకు జైగోట్ కండిషన్లో ఉన్నప్పుడు అన్ని సెల్స్ అనేవి ఒకలానే పనిచేస్తాయండి. కానీ ఎప్పుడైతే ఆ జైగోట్ నుంచి మనం ఎంబ్రియో అనేది డెవలప్ అవుద్దో అప్పుడు ఒక సెల్ స్కిన్ లాగా, ఇంకో సెల్ ఐ లాగా, ఇంకో సెల్ అలాగా డెవలప్ అవుద్ది. సో, స్టెమ్ సెల్స్ అనేవి అన్‌డిఫరెన్షియేటెడ్ సెల్స్. అంటే వాటికి అది ఏది అవ్వాలో డిసైడ్ చేయబడని సెల్స్. సో, స్టెమ్ సెల్స్ రిటైన్ ద ఎబిలిటీ టు డివైడ్ వైల్ ద జనరేటింగ్ డిఫరెన్షియేటింగ్ ప్రోజెనీ. సో, స్టెమ్ సెల్స్ నుంచి అండి మనకు ఏదైతే సెల్స్ కావాలో ఆ సెల్స్ వస్తాయి. సో, స్టెమ్ సెల్స్ అనేవి డివైడ్ అయ్యేటప్పుడు 2 టైప్స్‌గా డివైడ్ అవుతాయి. ఒకటి స్టెమ్ సెల్ నుంచి డివైడ్ అయినప్పుడు ఒక స్టెమ్ సెల్ ఏమో డిఫరెన్షియేటెడ్ ఫామ్‌లో ఉంటదంట. అంటే ఇప్పుడు ఇది స్కిన్ అవ్వాలి అనుకోండి. స్కిన్ సెల్ లాగా డిఫరెన్షియేట్ అయిపోద్ది. కానీ ఇంకొక సెల్ ఉండిద్ది చూసారా, అది ఒకటేమో సెల్ఫ్ రెన్యువల్ అంటే సేమ్ స్టెమ్ సెల్ లాగా మిగిలిపోయిద్దండి. ఇంకొకటి వచ్చేసి మళ్ళీ డిఫరెన్షియేటెడ్ ఫామ్‌లోకి డివైడ్ అవ్వడం జరుగుద్ది. ఓకే. ఇక్కడ నోట్ చూడండి. స్టెమ్ సెల్ సెల్ఫ్ రెన్యూ అట్ ఈచ్ డివిజన్ టు మెయింటైన్ ద సప్లై ఆఫ్ ద స్టెమ్ సెల్. సో, ప్రతి డివిజన్లో కూడా నాకు ఒక స్టెమ్ సెల్ అనేది సపరేట్గా రెన్యువల్ కోసం, అంటే ఒకవేళ ఈ సెల్ కనుక దేనికి అని అంటే స్టెమ్ సెల్స్ రెన్యువల్ కోసము స్టోర్ హౌస్ లాగా యాక్ట్ చేస్తూ ఉండిద్ది. నెక్స్ట్ స్టెమ్ సెల్స్ నైషి రెగ్యులేట్ ద స్టెమ్ సెల్ ప్రొలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ యూజువల్లీ బై పారాక్రైన్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద నైషి సెల్స్. సో, జనరల్గా స్టెమ్ సెల్స్ అనేవి ఎలా మెయింటైన్ చేస్తాయి? సో, నైషి అంటే ఎన్విరాన్మెంట్ అండి. సో, స్టెమ్ సెల్ లాగా ఉండడానికి వాటి పక్కన ఉన్న సెల్స్ అనేవి, వాటి పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండిద్ది బై యూజింగ్ పారాక్రైన్ గ్లాండ్స్ అంటే ఈ పక్కన ఉన్న సెల్, ఇది స్టెమ్ సెల్ అనుకున్నారనుకోండి, ఈ పక్కన సెల్స్ దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించి దీన్ని స్టెమ్ సెల్ లానే ఉంచుతాయి. దీన్ని డివైడ్ అవ్వనివ్వవు. కాబట్టి పారాక్రైన్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఆ నైషిని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దీస్ ఫ్యాక్టర్స్ రిటైన్ ద సెల్స్ ఇన్ అన్ అన్కమిటెడ్ స్టేట్. Once the cell leaves the Naishi, the paracrine factors cannot reach them and the cell begins to differentiating. సో, ఈ ఏదైతే స్టెమ్ సెల్ నైషి ఆర్ ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నంత వరకు కూడా అది అన్కమిటెడ్ అంటే కమిట్ అవ్వదు. ఐస్ లాగా, ఇయర్స్ లాగా, నోస్ లాగా కమిట్ అవ్వదు. సో, అన్కమిటెడ్ స్టేట్లోనే ఉంటుంది. వన్స్ ఈ గ్రూప్ నుంచి ఏదైతే నైషి ఉందో ఈ గ్రూప్ నుంచి స్టెమ్ సెల్ విడిపోయినప్పుడు ఏం చేసిద్ది అని అంటే అది అలా విడిపోయినప్పుడు మనకు అది డిఫరెన్షియేట్ అయిపోయి వేరే సెల్ లాగా, వేరే ఆర్గన్ లాగా ఫామ్ అవుతూ ఉండిద్దండి. నెక్స్ట్, ఇన్ మెనీ కేసెస్ స్టెమ్ సెల్స్ రిమైన్ ఇన్ నైష్ వైల్ ద సిస్టర్ లీవ్స్ ద నైష్ అండ్ డిఫరెన్షియేట్. సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏమవుద్ది అని అంటే స్టెమ్ సెల్ అనేది ఒకటి దాంట్లోనే ఉంటుంది, ఇంకొకటి మాత్రం సిస్టర్ సెల్ డివైడ్ అయిపోద్ది. ఇక్కడ ఉంది కానీ డిఫరెన్షియేటెడ్ ఫామ్ ఉంది కదా, ఇవి రెండు ఒక నైషీలో ఉంటే ఇది బయటకు వచ్చేసి డిఫరెన్షియేటెడ్ ఫామ్లో తయారై ఉండిద్ది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసండి సెల్ పొటెన్షియల్. సెల్ పొటెన్షియల్ అంటే ఒక సెల్ అనేది ఎన్ని టైప్స్గా డివైడ్ అవుద్ది, ఒక సెల్ అనేది ఎలా డివైడ్ అవుద్దో చెప్పేది సెల్ పొటెన్సీ. సో, స్టెమ్ సెల్స్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ అండ్ అన్స్పెషలైజ్డ్ సెల్స్ దట్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఎనీ type of the cell in our body. This ability of stem to differentiate in different types of cell is called as the cell potency. సో, స్టెమ్ సెల్స్ అనేవి ఏంటండి అన్డిఫరెన్షియేటెడ్ అండ్ అన్స్పెషలైజ్డ్. అన్డిఫరెన్షియేట్ అంటే వాటి డెస్టినీ తెలియదు, వాటి స్పెషలైజేషన్ హార్ట్ సెల్లా, కిడ్నీ సెల్లా అని కూడా తెలియదు. కాబట్టి అవి స్టెమ్ సెల్ కండిషన్లో ఉంటాయి. సో, అవి ఎనీ టైప్ అంటే ఏ టైప్ని ప్రొడ్యూస్ చేయగలవు, ఎన్ని టైప్స్ని ప్రొడ్యూస్ చేయగలవు అని చెప్పేదాన్ని ఏమంటారు, ఎబిలిటీని ఏమంటారంటే సెల్ పొటెన్సీ అంటారండి. సో, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి అని అంటే టోటల్గా 4 టైప్స్ ఉంటాయండి. ఒకటి టోటిపోటెంట్. ఫస్ట్ వచ్చేసి టోటిపోటెంట్, సెకండ్ వచ్చేసి ప్లూరిపోటెంట్, థర్డ్ వచ్చేసి మల్టీపోటెంట్ అండ్ ఫోర్త్ వచ్చేసి యూనిపోటెంట్. సో, ఫస్ట్ వన్ ఈజ్ ద టోటిపోటెన్సీ. సో, టోటిపోటెన్సీ అని అంటే ఒక సెల్ నుంచి కంప్లీట్ ఆర్గానిజం ఫ్రమ్ సింగిల్ సెల్ టు
కంప్లీట్ ఆర్గానిజం వస్తే దాన్ని టోటీ పొటెన్సీ అంటారండి. ఒక సింగిల్ సెల్ నుంచి కంప్లీట్ ఆర్గానిజం వస్తే దాన్ని టోటీ పొటెన్సీ అంటారు. సో ఇక్కడ మ్యామ్మల్స్లో మనకు జైగోట్ అండి. ఏంటంటే అది జైగోట్. సో ఈ జైగోట్ నుంచే కదండి మనకు మొత్తం ఓవరాల్గా ఎగ్గు ప్లస్ స్పర్మ్ రెండు మీట్ అయినప్పుడు మనకు ఫస్ట్ ఫామ్ అయ్యేది జైగోట్. సో ఈ జైగోట్ నుంచే నాకేమవుతుంది అని అంటే 4 to 8 సెల్డ్ స్టేజెస్ని మనం టోటిపోటెంట్ సెల్స్ అంటాం. అంటే ఈ 4 to 8 ఈ 8 సెల్స్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్లో పెంచితే ఒక్కొక్క హ్యూమన్ ఆర్గానిజం ఆర్ హ్యూమన్ బీయింగ్ అనేది బయటికి రావడం జరుగుతుందండి. సో దీన్ని టోటిపోటెన్సీ అంటారు. హైడ్రాలో అయితే ప్రతి సెల్ని కూడా మనం టోటిపోటెంట్ సెల్స్ అంటే ఒక హైడ్రాని 1000 పీసెస్ చేసినప్పుడు ఈచ్ పీస్ కూడా ఒక్కొక్క హైడ్రాన్ ఫామ్ చేసింది, దాన్ని టోటిపోటెన్సీ అంటామండి. నెక్స్ట్ టాపిక్ అండి, నెక్స్ట్ సెల్ అండి ప్లూరిపోటెంట్. సో ఫస్ట్ ఇది టోటిపోటెంట్స్ అయిపోయింది అండ్ సెకండ్ ఈజ్ ద ప్లూరిపోటెంట్. సో ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ ఆర్ ద ఎబిలిటీ టు బికమ్ ద సెల్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంబ్రియో ఎక్సెప్ట్ ద ట్రోఫోబ్లాస్ట్. మోస్ట్ ఆఫ్ ద సెల్స్ బాడీ కెన్ బి ఫార్మ్డ్ బై ఫ్రమ్ ద ఐసిఎం బట్ నాట్ ఆల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్. సో ఇక్కడ ప్లూరిపోటెంట్ సెల్స్ అంటే స్టెమ్ సెల్ లాగా ఒక సెల్ నుంచి కంప్లీట్గా ఆర్గానిజం అయితే రాదు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద సెల్స్ని ఇప్పుడు స్టెమ్ సెల్ ఒక టోటిపోటెంట్ సెల్ కంప్లీట్ ఆర్గానిజం అంటే 100%ని ఫామ్ చేస్తే ప్లూరిపోటెంట్ 80%ని ఫామ్ చేసిద్దండి. దాన్ని మనం ప్లూరిపోటెంట్ అంటాం. ప్లూరి అంటే మెనీ. సో అంటే మెనీ సెల్స్ని అది డెవలప్ చేయగలదు. సో ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు ఎంబ్రియోలో మనకు ఏ ఎంబ్రియో అయినా డెవలప్ అయ్యేటప్పుడు మన హ్యూమన్ ఎంబ్రియో తీసుకోండి, డెవలప్ అయ్యేటప్పుడు అందులో మెయిన్గా 2 పార్ట్స్ చూస్తాం. ఒకటి ఐసిఎం ఇన్నర్ సెల్ మాస్ అంటాం, ఇంకొకటి ట్రోఫోబ్లాస్ట్ అంటాం. సో ఈ ఇన్నర్ సెల్ మాస్ నుంచే మనకు ఆర్గాన్స్ అన్నీ వస్తాయండి. ఈ ఇన్నర్ సెల్ మాస్ నుంచే మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం డెవలప్ అవుద్ది. ఈ ట్రోఫోబ్లాస్ట్ నుంచి కొన్ని ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో మన ఇక్కడ నుంచి ఐసిఎం నుంచి మోస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ లాగా చెప్తాము. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ అంటే ఏంటంటే ఎంబ్రియో కండిషన్లో స్టెమ్ సెల్ అంటే మోస్ట్ ఆఫ్ ద సెల్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి సో ఈ ప్లూరిపోటెన్సీ అంటే దానికి ఆ నేచర్ ఇచ్చేది ఎవరు అని అంటే మనకు సాక్స్ అండ్ నానోగ్ అనే జీన్స్ అండి. ఏంటవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. విచ్ జీన్స్ గివ్ ద ప్లూరిపోటెన్సీ నేచర్ ఆర్ విచ్ జీన్స్ మెయింటైన్ ద ప్లూరిపోటెన్సీ నేచర్ అంటే సాక్స్ 2 అండ్ నానోగ్ జీన్ అంటాము. సో ఇది మనకు సెల్ కమ్యూనికేషన్లో వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీపోటెంట్. సో మల్టీపోటెంట్ అంటే అడల్ట్ స్టెమ్, ఇదేమో ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ అంటాం కదా ప్లూరిపోటెంట్ని, దీన్ని మల్టీపోటెంట్ని అడల్ట్ స్టెమ్ సెల్ అని కూడా చెప్తాం. అంటే ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లింఫాయిడ్. సో ఫస్ట్ వచ్చేసి HSC. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి దేర్ ఫంక్షన్ టు జనరేట్ సెల్ టైప్స్ విత్ రెస్ట్రిక్టెడ్ స్పెసిఫిసిటీ ద టిష్యూ in which they reside. Most of the adult organs possess adult stem cells. They are multipotent. So daughter hemopoietic stem cell for instance can form the granulocytes, platelets and RBC cells lineages. Mammary stem cells, mammary glands, mesenchymal stem cells, bone, cartilage, connective tissue. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు హిమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి నాకు లింఫాయిడ్ ప్రోజెనిటార్స్ని సెల్స్ని ఫామ్ చేస్తాయి, మైలాయిడ్ ప్రోజెనిటార్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. అంటే నాకు లింఫాయిడ్ నుంచి ఏమొస్తున్నాయి బి సెల్స్, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్. మైలాయిడ్ ప్రోజెనిటార్ సెల్స్ నుంచి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎస్నోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ అండ్ ప్లేట్లెట్స్. అంటే ఒక సెల్ దాని జాతికి సంబంధించిన సెల్స్ అన్నీ ఫామ్ చేస్తే దాన్ని మనము మల్టీపోటెంట్ అంటామండి. ఏమంటాము? మల్టీపోటెంట్ అంటాము. సో మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తున్నాయి? బోను, కార్టిలేజ్ అండ్ కనెక్టివ్. అంటే ఒకటి కంప్లీట్గా ఫామ్ చేయట్లేదు కానీ దాని రిలేటెడ్ అన్నింటినీ ఫామ్ చేస్తుంటే దాన్ని మనం మల్టీపోటెంట్ అని చెప్తాము. సో ఈ మల్టీపోటెంట్ అనేవి ఫినైట్ జనరేషన్స్, మరి అది ఇన్ఫినిట్ కాదు, ఫినైట్. అందుకే ఆర్బీసీస్ మనకు మన బ్లడ్లో ఉండాల్సిన లెవెల్కి రీచ్ అయ్యాక ఏమవుతాయంటే దాని ప్రొడక్షన్ అనేది ఆగిపోద్ది. సో వీటికి ఏముంటాయండి? ఫినైట్ నెంబర్ ఆఫ్ జనరేషన్స్ అనేవి రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది, ఇన్ని జనరేషన్స్ వారికే ప్రొడ్యూస్ అవ్వాలి అని ఉంటుంది. సో వీటికి ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్కి ఇవ్వాల్సిన వాటికి ఆ నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సిగ్నలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆక్ట్ 3/4, సాక్స్ 2, CMYC అండ్ KIF4 ఇవేం చేస్తాయంటే వీటిలో ఉన్న మల్టీపోటెంట్ని ఇవి సెల్కి ఉండాల్సిన మల్టీపోటెంట్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయండి. సో ఇక్కడ పిక్చర్ ఇస్తున్నాను, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ యూనిపోటెంట్. యూని మీన్స్ సింగిల్. సో స్టెమ్ సెల్ which are found in particular tissue and are involved in the regenerating a particular one type of cell is known as a unipotent cell. అంటే సెల్స్ అనేవి ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ టిష్యూనే సెల్స్నే ఇస్తాయి. సో స్పర్మటోజోవా ఏం చేస్తాయి? స్టెమ్ సెల్స్ స్పర్మటోజోవా ఆర్ ద స్టెమ్ సెల్స్, స్పర్మటోగోనియా ఆర్ ద స్టెమ్ సెల్స్, దే గివ్ రైస్ టు ద స్పర్మ్. నెక్స్ట్ ఊగోనియం ఏం చేస్తాయి? అవి స్టెమ్ సెల్స్ ఏమి ఇస్తాయండి? నాకు ఎగ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ జైగోట్ని టోటిపోటెంట్ సెల్ అంటున్నాము. నెక్స్ట్ ఎంబ్రియానిక్
స్టెమ్ సెల్ అనేది ప్లూరిపొటెంట్ సెల్, అడల్ట్ స్టెమ్ సెల్ అనేది మల్టీపొటెంట్ సెల్, అండ్ టిష్యూ డిపెండెంట్ స్టెమ్ సెల్ అనేది యూనిపొటెంట్ సెల్ అని చెప్తాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫరెన్సియేషన్. సో డిఫరెన్సియేషన్ అనేది అంటే స్ట్రక్చరల్గా ఫంక్షనల్గా ఏం అవ్వాలి, ఒక సెల్ ఉంది అది ఇంకా డిఫరెన్షియేట్ చేయబడాలి అంటే దాని రోల్ దానికి ఇవ్వలేదు. నువ్వు ఐ అవ్వాలా, నువ్వు నోస్ అవ్వాలా, నువ్వు ఐ అవ్వాలా, నువ్వు ఇంకా ఇయర్ అవ్వాలా అని దానికి తెలియలేదు. సో ఇలా డిఫరెన్షియేట్ అంటే దాని రోల్ దానికి ఇచ్చి దాని ఫంక్షన్స్ని దానికి చెప్పడానికి డిఫరెన్షియేషన్ అని చెప్తామండి. సో ప్రాసెస్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, కానీ అందులో పోలీసులు వేరే, టీచర్స్ వేరే, వాళ్ళ వాళ్ళ రోల్స్, న్యాయవాదులు అంటే లాయర్స్ వేరే. సో ఇలాగ ఎవరైతే వీడు ఇంజనీర్స్ వేరే ఉంటారు. సో ఇలాగా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, కానీ వాళ్ళ వాళ్ళ రోల్స్ వాళ్ళకి ఇస్తారు చూసారా, అది డిఫరెన్సియేషన్. సో ప్రాసెస్ బై విచ్ సెల్స్ బికమ్ స్ట్రక్చరల్లీ అండ్ ఫంక్షనల్లీ స్పెషలైజ్డ్ అలోవింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ డిస్టింక్ట్ సెల్ టైప్స్ ఈజ్ నోన్ యాజ్ ద డిఫరెన్సియేషన్. సో దాని ఫంక్షన్ని దానికి ఇవ్వడము. ఎగ్జాంపుల్ న్యూరాన్స్ సెల్సే, కానీ న్యూరాన్స్, ఎరిథ్రోసైట్స్, కెరటినోసైట్స్ ఇన్ యానిమల్స్లో ఈ సెల్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్. ప్లాంట్స్లోకి వచ్చేసి జైలము, ఫ్లోయము, ప్యారెంకైమా ఇన్ ప్లాంట్స్ అనేవి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ ఇంటరాక్షన్ టైప్ అండ్ మార్ఫోజెన్స్. సో సెల్ ఇంటరాక్షన్ అనేది ఎలాగ ఇంటరాక్ట్ అవుతుంది, సెల్లు ఎలాగ ఇంటరాక్ట్ అవుతాయి. నెక్స్ట్ మార్ఫోజన్ అనేది ఇట్ కాజెస్ ద చేంజ్. మార్ఫోజన్ ఎప్పుడైనా సరే ఇట్ కాజెస్ ద చేంజ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రమ్ ద ఎర్లియస్ట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ త్రూ ద అడల్ట్ సెల్ బిహేవియర్ సచ్ as addition, migration, differentiation and division are regulated by signals from one cell being received by another cell. So మనకు చిన్నప్పటి నుంచి ఎంబ్రియో కండిషన్ నుంచి సెల్ బిహేవియర్ అనేది సెల్ అడిషన్ ఉండొచ్చు, సెల్ మైగ్రేషన్ ఉండొచ్చు, సెల్ డిఫరెన్షియేషన్ ఉండొచ్చు, సెల్ డివిజన్ అవి ఏం జరుగుతాయి అని అంటే ఒక నుంచి ఒక సెల్కి సిగ్నలింగ్ అనేది రావడం జరిగిద్దండి. సో ఇక్కడ మనకు రెండు టర్మ్స్ అర్థం కావాలి, ఒకటి ఇండక్షన్, ఇంకొకటి కాంపిటెన్స్. ఇండక్షన్ అంటే ఏదైతే సిగ్నల్ ఇస్తుందో దాన్ని ఇండక్షన్ అంటాం. ఏమంటామండి, ఏదైతే సిగ్నల్ వెళుతుందో దాన్ని ఇండక్షన్ అంటాం, ఏదైతే తీసుకుంటుందో దాన్ని కాంపిటెన్స్ అంటాం. సో ఇండక్షన్ రిఫర్స్ టు ద క్యాస్కేడ్ ఆఫ్ సిగ్నలింగ్ events during which a cell tissue signals to another tissue to influence the development fate. సో ఇక్కడ ఏం చేస్తుందంటే దాని డెవలప్మెంట్ని ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజురీ అయినప్పుడు ఇక్కడ మొత్తం స్కిన్ మీద ఆ లేయర్ స్కిన్ అంతా పోయిందండి, ఆ హ్యాండ్ మీద స్కిన్ అంతా పోయింది. మరి ఇక్కడ సెల్స్ గ్రోత్ అవ్వాలి కదా. సో గ్రోత్ అవ్వాలంటే ఆ పక్కన ఉన్న సెల్స్ ఏం చేస్తాయి అని అంటే దీన్ని గ్రోత్ అయ్యేలా చేస్తాయి. సో దాన్ని మనం ఇండక్షన్ అంటాం. ఏమంటామండి, ఇండక్షన్ అంటాం. సో సిగ్నల్, ఈ ఇండక్షన్ సిగ్నల్ అనేది నాకు ప్రోటీన్ ద్వారా అయినా రావచ్చు. ఇట్ కెన్ బి ప్రోటీన్. సో ఇదేంటండి ప్రోటీన్. సో గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్. సో అది ప్రోటీన్ అయి ఉండొచ్చు, గ్రోత్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ కాంపిటెంట్ ఆఫ్ ఇండక్టివ్ ఇంటరాక్షన్. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి ఇండ్యూజరు, ఇంకొకటి రెస్పాండర్. ఇండ్యూజర్ అంటే సిగ్నల్స్ పంపేది, రెస్పాండర్ అంటే సిగ్నల్స్ని తీసుకునేది. సో సెల్స్ విచ్ ప్రొడ్యూస్ సిగ్నల్. సో ఇండ్యూజర్ అంటే ఏంటండి, సెల్ విచ్ ప్రొడ్యూస్ సిగ్నల్. రెస్పాండర్ అంటే ఏంటి, సెల్ దట్ బీయింగ్ ఇండ్యూస్డ్ అంటే రెస్పాండ్ అయ్యేది ఆర్ ఇండ్యూస్ అయ్యేదాన్ని రెస్పాండర్ అంటాం. ఇండ్యూజర్ టు ప్రొడ్యూస్ సిగ్నలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాక్రైన్ ఫ్యాక్టర్. పారాక్రైన్ అంటే ఏం లేదండి, ఈ సెల్స్ టిష్యూస్లో ఇలా అరేంజ్ అయ్యి ఉంటే ఈ సెల్ అనేది ఈ పక్క సెల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే దాన్ని పారాక్రైన్ అంటాం, పారాక్రైన్ ఫ్యాక్టర్ అంటాం. మరి ఎండోక్రైన్ ఫ్యాక్టర్ అంటే హార్మోన్స్ని ఎండోక్రైన్స్ అంటాం, అంటే దూరంగా పక్కనే ఉన్నదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని పారాక్రైన్ అంటాం. అలా కాకుండా మన బ్రెయిన్ దగ్గర ఉన్న పిట్యూటరీ గ్లాండ్లో రిలీజ్ అయ్యి మన ఓవరీస్ మీద, మన కిడ్నీస్ మీద, మన థైరాయిడ్ గ్లాండ్ మీద అది ఎఫెక్ట్ కనుక చూపించినట్టయితే దాన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటామండి. అవన్నీ హార్మోన్స్ కిందకు వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ దే మస్ట్ బీ ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద స్పెసిఫిక్ ఇండక్టివ్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ ద కాంపిటెన్స్. సో ఈ రెస్పాండర్ సెల్కి ఏముండాలి అంటే కాంపిటెన్స్ అనే నేచర్ ఉండాలి. కాంపిటెన్స్ అంటే ఏంటి, మనకు రెస్పాండ్ అయ్యే నేచర్ని కాంపిటెన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి పారాక్రైన్ ఫ్యాక్టర్స్లో FGF ఫ్యామిలీ, TGF బీటా ఫ్యామిలీ, హెడ్జ్హాగ్ ఫ్యామిలీ, వింగ్లెస్ ఫ్యామిలీ. సో ఇవన్నీ మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇండక్షన్కి కాంపిటెన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఐ లెన్స్ అని చెప్తారు. ఐ లెన్స్ డెవలప్మెంట్ ఇన్ సి ఎలిగెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి అది. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్షన్. నెక్స్ట్ టాపిక్ ఇంటరాక్షన్. సో ఇంటరాక్షన్ అంటే ఎలాగ ఇంటరాక్ట్ అవుతున్నాయి, అవి ఎంత డిస్టెన్స్లో ఇంటరాక్ట్ అవుతున్నాయి అంటే వీటిలో చేంజ్ ది గ్రోత్ కానీ, నెక్స్ట్ వచ్చేసి నాకు డెవలప్మెంట్ అవ్వాలన్నా, వాటికి పర్టికులర్ షేప్ రావాలన్నా కూడా అవి ఖచ్చితంగా 2 సెల్స్ అనేవి ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇంటరాక్షన్ అనేది ఎంత ప్రాక్సిమిటీతో జరుగుతుంది దాన్ని ఇంటరాక్షన్ అంటామండి. సో ఇండక్టివ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఎపిథీలియల్ మీసెంకైమల్ ఇంటరాక్షన్స్ ఉంటాయండి. మొత్తం మనకు 2 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇండక్టివ్ ఇంటరాక్షన్, మోడ్ ఆఫ్ ఇండక్టివ్ ఇంటరాక్షన్స్, నెక్స్ట్ ఎపిథీలియల్ మీసెంకైమల్ ఇంటరాక్షన్. సో మోడ్ ఆఫ్ ఇండక్టివ్ ఇంటరాక్షన్ అంటే ఫస్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్టివ్, సెకండ్ వన్ వచ్చేసి పెర్మిసివ్.
ఎపిథీలియల్లో ఫస్ట్ వచ్చేసి రీజనల్ స్పెసిఫిసిటీ ఆఫ్ ఇండక్షన్, సెకండ్ వన్ వచ్చేసి జెనెటిక్ స్పెసిఫిసిటీ ఆఫ్ ఇండక్షన్. సో ఇన్స్ట్రక్టివ్ ఇంటరాక్షన్, ఇందులో ఏ సిగ్నల్ ఫ్రమ్ ద ఇండ్యూసింగ్ సెల్ నెససరీ ఫర్ ద ఇనిషియేటింగ్ న్యూ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద రెస్పాండింగ్ సెల్ వితౌట్ ద ఇండ్యూసింగ్ సెల్ ద రెస్పాండింగ్ సెల్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఇన్ ద పర్టికులర్ వే. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఎక్టోడర్ము ప్లస్ ఇన్స్ట్రక్టివ్ సిగ్నల్ తీసుకుంటున్నా, ఎక్టోడర్ము ప్లస్ నో సిగ్నల్. సో ఇన్స్ట్రక్టివ్ సిగ్నల్ అంటే ఇన్స్ట్రక్ట్ అంటే ఆదేశాలు ఇవ్వడం. సో ప్రిన్సిపల్ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని, ఆ ప్రిన్సిపల్ యొక్క ఆదేశాలని బేస్ చేసుకొని స్టూడెంట్స్ నడుచుకోవాలి. ఇది కూడా అంతే. అంటిల్ అండ్ అన్లెస్ ప్రిన్సిపల్ నుంచి మనకు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్ రాకపోతే, ప్రిన్సిపల్ నుంచి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్ రాకపోతే పిల్లలు కూడా ఫాలో అవ్వరు. ఓకేనా. సో ఇన్స్ట్రక్టివ్ అంటే అంతే, ఒక సెల్కి దాని పక్క సెల్ నుంచి ఖచ్చితంగా సిగ్నల్ అనేది రావాలి. అప్పుడే అదేం చేస్తుంది అంటే డివైడ్ అయ్యి డిఫరెన్షియేట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి అని అంటే ఎర్లీ ఎంబ్రియో, అంటే ఎంబ్రియో గ్రోత్ అవుతుంది. ఇందులో జీనోపస్. సో జీనోపస్ అనేది ఫ్రాగ్. సో ఈ జీనోపస్ అనేది డెవలప్ అయ్యేటప్పుడు ఈ ఎక్టోడర్మ్ సెల్స్ కనుక ఇన్స్ట్రక్టివ్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, పక్క సెల్స్ నుంచి సిగ్నల్ వస్తే అది ఎపిడర్మిస్ని ఫామ్ చేసిద్దండి. ఏం ఫామ్ చేసిద్ది? ఎపిడర్మిస్ని ఫామ్ చేసిద్ది. నెక్స్ట్ ఎక్టోడర్మ్కి అసలు ఏ సిగ్నల్ లేకపోతే అది నోటోకార్డ్ని ఫామ్ చేసింది. నథింగ్ బట్ వర్టిబ్రల్ కాలం. సో చూడండి, ఒకటే ఎక్టోడర్ము ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ ఎపిడర్మిస్ అండ్ నోటోకార్డ్. సో ఎక్టోడర్మ్ ఒక్కటే నాకు ఎపిడర్మిస్ని ప్లస్ నోటోకార్డ్ని ఫామ్ చేయగలదు. కానీ దేని మీద బేస్ అయ్యింది? అది ఎపిడర్మిస్ ఫామ్ అవ్వాలా, నోటోకార్డ్ ఫామ్ అవ్వాలా అనేది ఇన్స్ట్రక్టివ్ సిగ్నల్ మీద. సెల్ సిగ్నల్ వచ్చింది అని అంటే ఎపిడర్మిస్ లాగా ఫామ్ అవుద్ది, లేదు సిగ్నల్ రాలేదు అంటే అది వర్టిబ్రల్ కాలం లాగా ఫామ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి పర్మిసివ్ ఇంటరాక్షన్ అండి. పర్మిసివ్ ఇంటరాక్షన్ అంటే ఒక సెల్ ఆల్రెడీ ఏం డివైడ్ అవ్వాలో, అది డివైడ్ అయ్యి ఎలాగ ఫామ్ అవ్వాలో దానికి తెలిసిపోద్ది, దానికి తెలుసు, దాని డెస్టినీ ఏంటో దానికి తెలుసు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే దాన్ని డివైడ్ అవ్వడానికి పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కావాలి. సో దాన్ని పర్మిసివ్ ఇంటరాక్షన్ అని చెప్పి అంటామండి. So here the responding tissue has already been specified, committed to certain fate and needs only an environment that allowed the expression of these traits. So దీనికి ఏం కావాలి అని అంటే ఒక ఎన్విరాన్మెంట్ కావాలి, దాన్ని పర్మిసివ్ ఇంటరాక్షన్ అని చెప్పి అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఎపిథీలియల్ మీసెంకైమల్ ఇంటరాక్షన్. సో ఇందులో ఏమవుతుంది అంటే అండి, ఈ ఎపిథీలియల్ థిన్ టిష్యూ ఫార్మింగ్ అండ్ అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ సర్ఫేస్. మన బాడీ సర్ఫేస్ మీద అవుటర్ లేయర్ని ఫామ్ చేసేదంతా కూడా ఈ ఎపిథీలియల్ సెల్సే. అందుకని మన హ్యాండ్స్ స్కిన్ దగ్గర కూడా ఏం సెల్స్ ఉంటాయండి? ఎపిథీలియల్ సెల్సే ఉంటాయి. మీసెంకైమా అంటే మజిల్స్. మీసెంకైమా మీన్స్ మీసోడమ్ ఆర్ ఇట్ ఫార్మ్స్ ద మజిల్స్. ఇవేం ఫామ్ చేస్తాయండి? మజిల్స్ని ఫామ్ చేస్తాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనిజం కన్సిస్ట్ ఆఫ్ ఎపిడర్మిస్ అండ్ అసోసియేటెడ్ మీసెంకైమ్. సో ఆల్మోస్ట్ అన్ని వర్టిబ్రేట్ ఆర్గనిజమ్స్లో నాకు ఎపిడర్మిస్ ఉంటుంది, అలానే మీసెంకైమ్ కూడా ప్రజెంట్ అయి ఉంటుందండి. సో రీజనల్ స్పెసిఫిసిటీ చూడండి. రీజనల్ స్పెసిఫిసిటీ అని అంటే వెన్ డిఫరెంట్ రీజియన్ ఆఫ్ డర్మిస్ మీసెంకైమ్ ఆర్ రీకంబైన్డ్ విత్ ద ఎపిడర్మిస్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎపిడర్మిస్ అంటే ఎపిథీలియల్ టిష్యూ. సో ఎపిథీలియల్ టిష్యూ ఏం ఫామ్ చేసిద్ది అని అంటే ఎపిడర్మిస్ని ఫామ్ చేసిద్దండి. దీని కింద ఉన్న డర్మిస్, సో ఎపిడర్మిస్ కింద ఉండేదాన్ని డర్మిస్ అంటారు. ఈ డర్మిస్ని ఫామ్ చేసేది మీసెంకైమ్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఓకే. సో వెన్ అన్ని ఆర్గానిజమ్స్లో నాకు ఏమేమి ప్రజెంట్ అయి ఉంటుందండి? ఒకటి ఎపిథీలియం ప్రజెంట్ అయి ఉంటుంది, నెక్స్ట్ మీసెంకైము ప్రజెంట్ అయి ఉంటుంది. సో చిక్కులో నేను ఏం చేస్తున్నా అంటే ఎపిథీలియల్ టిష్యూ ఉంది చూసారా, ఈ ఎపిథీలియల్ టిష్యూని నేను ఒక్కొక్క ప్లేస్లో పెడుతున్నా. ఓకేనా. సో ఎపిథీలియల్ టిష్యూని, మీసెంకైమల్ టిష్యూని నేను డిఫరెంట్ ప్లేస్లో అటాచ్ చేసినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి. సో మీసెంకైమ్ స్ట్రక్చర్ వచ్చేసి వింగ్. సో ఈ వింగ్ దగ్గర నేను ఏం పెడుతున్నాను అంటే ఎపిథీలియం అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో అంటే మీసెంకైమ్ యొక్క అంటే ఇది వింగ్దే, పైనది వింగ్దే, కింద కూడా వింగే. వింగ్ మీసోడర్మ్ తీసుకుంటున్నా, వింగ్ది ఎపిడర్మిస్ తీసుకుంటున్నా. కాబట్టి నాకు ఏమొచ్చింది అంటే వింగ్ ఫెదర్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను థైది డర్మిస్ తీసుకుంటున్నా. థైది డర్మిస్ తీసుకొని ఎపిడర్మిస్ వచ్చేసి వింగ్ తీసుకున్నప్పుడు నాకు థై ఫెదర్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫూట్ డర్మిస్ తీసుకుంటున్నా. సో మీసెంకైమ్ స్ట్రక్చర్ అనేది ఫూట్ నుంచి తీసుకుంటున్నా. సో నేను ఎపిడర్మల్ ఎపిథీలియం అనేది వింగ్ నుంచి తీసుకుంటున్నా. సో నాకు వచ్చేది ఏంటి? స్కేల్స్ అండ్ క్లాస్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది అని అంటే ఈ రీజనల్ స్పెసిఫిసిటీలో మీసెంకైమ్ని బేస్ చేసుకునే ఈ ఏవైతే డెస్టినీస్ ఉంటాయో అవి ఏం ఫామ్ అవ్వాలి అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే మీసెంకైమ్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో మీసెంకైమ్ వింగ్ నుంచి తీసుకుంటే అవి వింగ్ అవుతాయి, నెక్స్ట్ థై నుంచి తీసుకుంటే అవి థై అవుతాయి, ఫుట్ నుంచి తీసుకుంటే అవి స్కేల్స్ అండ్ క్లాస్ అవుతాయి.
సో ఇందులో ఎపిడర్మిస్ యొక్క రోల్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కావాలంటే స్కిన్ ఎపిడర్మిస్ డర్మిస్ ఉంది, ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీసోడర్మ్ ఇండ్యూసెస్ ద ఎక్టోడర్మ్ టు ఫార్మ్ ద రీజనల్ స్పెసిఫిక్ స్ట్రక్చర్. సో ఇది మనకు మీసోడర్మ్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎపిథీలియల్, ఇప్పుడు నేను చెప్పిన ఎపిథీలియల్ మీసెంకైమల్ ఇంటరాక్షన్ అండ్ ఈ జెనెటిక్ స్పెసిఫిసిటీ ఇండక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఇంతకుముందు నెట్ ఎగ్జాము, సిఎస్ఐఆర్, నెట్ లైఫ్ సైన్స్ ఎగ్జామ్ కనుక అటెంప్ట్ చేస్తుంటే ఈ క్వశ్చన్ ఒకటి అన్నా తగిలే ఉండాలి. సో ఏం చేస్తున్నారు ఇక్కడ అనంటే ట్రాన్స్ప్లాంటెడ్ ఇవి ఎప్పుడైనా సరే జెనెటిక్ స్పెసిఫిసిటీ అనేది 2 స్పీసీస్ మధ్యలో జరుగుద్ది. ఇక్కడ మన ఎపిథీలియం అంటే ఒకటే ఆర్గనిజంలో ఒకటి ఫెదరు, ఒకటి థయ్యి, ఒకటి అలా తీసుకున్నాం. ఒకటే ఆర్గనిజంలో ఒకటే స్పీసీస్కి చెందిన ఐదర్ బర్డ్స్ని తీసుకున్నాం. కానీ జెనెటిక్లో వచ్చేసరికి 2 డిఫరెంట్ స్పీసీస్ని తీసుకుంటాం. ఆ 2 డిఫరెంట్ స్పీసీస్ ఏంటి అంటే ఫ్రాగ్ ఒకటి, సాలమండర్ ఒకటి. ఫ్రాగ్ ఒకటి, సాలమండర్ ఒకటి. 2 కూడా యాంఫిబియన్స్కి చెందినవే, కానీ వాటి క్లాసెస్ వేరు. సో ఫ్రాగ్ అనేది ఏన్యూరాకి చెందింది, సాలమండర్ అనేది యూరోడిలాకి చెందింది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా, ట్రాన్స్ప్లాంటెడ్ ఫ్లాంక్ ఎక్టోడమ్ ఫ్రమ్ అన్ ఎర్లీ ఫ్రాగ్ గ్యాస్ట్రులా టు ద రీజియన్ ఆఫ్ న్యూట్ గ్యాస్ట్రులా డెస్టినైడ్ టు బికమ్ ద పార్ట్ ఆఫ్ ద మౌత్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఎక్టోడర్మ్ని, ఫ్లాంక్ ఎక్టోడర్మ్ అంటే ఇలా ఉండే ఎక్టోడర్మ్ నేను ఏం చేస్తున్నాను అని అంటే గ్యాస్ట్రులా అని అంటే ఏంటండి, మనకు ఫస్ట్ ఎగ్ స్పర్మ్ మీట్ అయినప్పుడు జైగోట్ ఫామ్ అవుద్ది, జైగోట్ డెవలప్ అవుతూ ఎంబ్రియోని ఫామ్ అవుద్ది. సో జైగోట్లో ఫస్ట్ నాకు మొత్తం క్లీవేజ్ జరిగి 8 to 16 సెల్స్ ఫామ్ అవుతాయండి, దాన్ని బ్లాస్టులా అంటాం. సో 16 నుంచి మొత్తం నాకు 16, 32, 64 సెల్లుడ్ స్టేజ్ని నేను గ్యాస్ట్రులా అంటున్నా. గ్యాస్ట్రులా అంటే అక్కడే నాకు ఎక్టోడర్ము, ఎండోడర్ము, మీసోడర్ము ఆ స్టేజ్లోనే గ్యాస్ట్రులా స్టేజ్లోనే ఫామ్ అవుతాయి కాబట్టి నేను దాన్ని గ్యాస్ట్రులా అంటున్నా. ఓకే, టు ద రీజియన్. సో న్యూట్ అంటే నాకు సాలమండర్. సో ఫ్రాగు గ్యాస్ట్రులాకి సాలమండర్ అని అంట. ఫ్రాగుకి ఎలాగైతే ట్యాడ్పోల్ అని పేరు ఉంటుందో అలాగే సాలమండర్ యొక్క గ్యాస్ట్రులాకి న్యూట్ అని చెప్తాం. సో సాలమండర్స్లో ఒక టైప్ అనేది న్యూట్. ఓకేనా. సో ఇవేంటి అని అంటే మౌత్. సో ఇదేనిది అనంటే ఫ్రాగ్ యొక్క ఎక్టోడర్మ్ని తీసుకొచ్చి న్యూట్ యొక్క మూతి భాగంలో న్యూట్ యొక్క మౌత్ దగ్గర నేను పెట్టా. ఓకేనా. సో అలా పెట్టినప్పుడు అంటే మౌత్ ఏదైతే సెల్స్ ఫామ్ అవ్వాలో ఆ మౌత్ ప్లేస్లో పెట్టినప్పుడు ఏమైంది అని అంటే సేమ్ సాలమండర్ లార్వా హ్యాస్ ద ఫ్రాగ్ లైక్ మౌత్ అండ్ ఫ్రాగ్ టాడ్పోల్ హ్యాస్ ద సాలమండర్ లైక్ టీత్ అండ్ బ్యాలెన్సర్. సో నేను రెండింటిని చేంజ్ చేసా. ఫ్రాగ్కి వచ్చేసి సాలమండర్ది ఎక్టోడర్ము నేను ప్లేస్ చేసా కొంత భాగము. నెక్స్ట్ వచ్చేసి సాలమండర్కి ఫ్రాగ్ యొక్క ఎక్టోడర్ము నేను ప్లేస్ చేసినప్పుడు ఏమైంది అనంటే ఫ్రాగ్లో నాకు బ్యాలెన్సర్స్ అండ్ టీత్ ఫామ్ అయ్యాయి. అదే సాలమండర్లో ఏం ఫామ్ అయ్యాయి అనంటే ఫ్రాగ్ లాగా మౌత్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది అనంటే 2 మౌత్ ఫామ్ అవ్వడానికే పెట్టారు, అంటే మీసోడర్మ్ దగ్గరే పెట్టారు, డెస్టినీ ఫిక్స్ అయింది. కానీ దానికి వచ్చినట్టు అది స్పెసిఫై చేసింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, జెనెటిక్స్ స్పెసిఫై అంటే 2 స్పీసీస్ మధ్యలో జరుగుతుంది కాబట్టి నాకు ఇక్కడ ఫ్రాగులో ఏమో ఫ్రాగ్ మౌత్ పార్ట్స్ వచ్చేసి న్యూట్కి వచ్చాయి, న్యూట్కు ఉండాల్సిన టీత్ బ్యాలెన్సర్స్ ఫ్రాగ్కి రావడం జరిగింది. సో ఇది జెనెటిక్ స్పెసిఫిసిటీ ఆఫ్ ద ఇండక్షన్ అంటాము. సో ఇక్కడ దానికి వచ్చినట్టు అది ఈ ఇండక్షన్ని ఫాలో అయింది, ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయింది, కానీ దానికి వచ్చినట్టు ఫాలో ఉంది కాబట్టి దీన్ని జెనెటిక్ స్పెసిఫిసిటీ ఆఫ్ ఇండక్షన్ అంటాం. సో ఇక్కడ నేను పిక్చర్ ఇస్తున్నా, చూసుకోండి, రాసుకోండి నోట్స్. ఓకే అండి, ఇక్కడ ఇంకొక నోట్స్ కూడా ఇస్తున్న చిన్నగా నోట్ ప్యాడ్ లాగా. సో అది కూడా మీరు రాసుకోండి. ఓకే అండి, దీంతో ఈ టాపిక్ ఇక్కడ ఎండ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని టాపిక్స్ తోటి వస్తాను. సో దిస్ ఈజ్ అ వెరీ లార్జ్ టాపిక్ అండి. సో దిస్ ఈజ్ వెరీ వ్యాస్ట్ సిలబస్ డెవలప్మెంటల్ బయాలజీ అనేది. కాబట్టి నాకు వీలైనంత వరకు నాకు టైం ఉన్నంత వరకు నేను కవర్ చేస్తానండి. సో అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా ఒక్కరు బెనిఫిట్ అయినా కూడా బెనిఫిట్ అయినట్టే అండి. ఎందుకు అనంటే నేను తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి సో నాకు అలా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు, అందుకని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ అండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఏదైనా కొత్త వీడియోస్ అప్డేట్ వచ్చినప్పుడు మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.